పెద్దమ్మ గుడి సాక్షిగా చెప్తున్నా మీకు 15 ఆగస్టు లోపల రైతులకు రుణమాఫీ చేస్తా. ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ. రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తా అన్నారు. అదెప్పుడు జరుగుతుంది? దళిత బంధు, బీసీ బంధు, సరే బీసీ బంధు అన్నారు, బట్ బీసీలకు 1,00,000 సాయం వాళ్ళు ఇచ్చారు. ఈ స్కీమ్స్ అన్నీ కంటిన్యూ అవుతాయా? అయితే ఎప్పటి నుంచి అవుతాయి? ధరణి గురించి కూడా, ధరణి అప్పట్లో చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు ధరణి పరిస్థితి ఏంటి, స్టేటస్ ఏంటి, దాన్ని మారుస్తా ఉన్నారు, ఎట్లాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రతి స్కీమును జనరల్ బడ్జెట్లో అంచనా వేసుకొని ఏ స్కీమ్ ఎక్కడ చెప్తాం స్పష్టంగా ప్రజలకు చెప్తాం. ప్రజలకు ఒకటి చెప్పి ఇంకొకటి చేయదు మా ప్రభుత్వం. ఏం చేయదలుచుకున్నాం బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో స్పష్టంగా చెప్తాం. ప్రతి స్కీమ్ మీద ఏది ఎప్పటిలోగా అమలు చేస్తాం, ఎప్పుడు చేస్తాం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆల్రెడీ ధరణి మీద ఒక కమిషన్ వేసినాం, వాళ్ళు మొత్తం చేసినాం. మ్యాక్సిమం 2.5 lakh అప్లికేషన్స్ ఉంటే కూడా 1.5 lakh అప్లికేషన్స్ పరిష్కరించడం. మిగతా వాటి కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ధరణి పోర్టల్ రిలేటెడ్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి గుంజుకొని ఆల్రెడీ సిజీజీకి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నమెంట్ అప్పచెప్పేసినాం. అంటే గతంలో ప్రైవేట్ వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర మొత్తం గుత్తాధిపత్యం పెత్తనం ఇచ్చేసి రాత్రిపూట వాళ్ళు కావాల్సినటువన్నీ పొద్దుటిపూటనేమో ప్రొహిబిటివ్ లిస్టులో పెట్టేది. వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే రాత్రిపూట ఆ లిస్టులకి వెళ్ళి తీసి సేల్ డీడ్లు చేసుకునేది. ఇప్పుడు మొత్తం వ్యవస్థనే గుంజుకొని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి అప్పచెప్పేసి ప్రక్షాళన చేసి కొత్త సమస్యలు రాకుండా పరిష్కరిస్తున్నాం. పాత వాటిని విడతల వారీగా మా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దాని మీద మొత్తం యాప్లో ఉండే మార్పులు, చేర్పులు, దాని పేరు మార్పు, దాని మొత్తం ప్రణాళికను, ఇది కంప్యూటరైజేషన్ సింపుల్. చంద్రశేఖరరావు ఆయన అద్భుతాన్ని సృష్టించినట్టాడు. అసలు అంటే ఆయన ఏం అబద్ధం చెప్పినా నమ్ముతారని అనుకుంటాడో, లేకపోతే నేను పుట్టిందే అబద్ధాలు చెప్పడం కోసం అనుకుంటాడో తెలియదు. సేమ్ ధరణి పేరు మీదనే 2015లో ఒడిస్సాలో ఆల్రెడీ సేమ్ ILFS అదే సంస్థ ఇచ్చింది. అక్కడ క్యాగ్ ఫైండింగ్స్ ఇచ్చి బండబూతులు తెచ్చింది. ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఇదో దిక్కుమాలిన దరిద్రము. ఈ దరిద్రాన్ని ఎందుకు తెచ్చి ఒడిస్సా ప్రజలకు అంటగట్టిరని మీరు కావాలంటే గూగుల్ చేస్తూ వస్తాను, నేనేం కొత్తగా చెప్తలేను. సేమ్ అదే తీసుకొచ్చి మక్కి నక్కలు కొట్టి ఇక్కడ పెట్టి దోపిడీ చేసి ఇది అద్భుతం నేను సృష్టించిన అంటాడు. మరి పిచ్చోడా ఆల్రెడీ ఉందిరా నాయన, ఏమో బుర్ర లేకుండా మాట్లాడకంటే ఈయనే సావడే. మాట్లాడదామంటే అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి రానోడు పోయి టీవీ ఛానల్లో 4 గంటలు కూర్చుంటాడు. అంతే. ఎంత జులై కింద పడ్డాడంటే ఆయన ఏమనాలి? రుణమాఫీ మీద చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ గారు. రుణమాఫీ చేయలేకపోతే మేము ఎందుకు, మా ప్రభుత్వం ఉండే ఎందుకు అని. అది రేవంత్ గా మనసులోంచి వచ్చిన మాటనా, లేకపోతే నేను గ్రామాల నుంచి వచ్చినా, నాకు రైతు కష్టం ఏందో తెలుసు, నేను ఇచ్చిన మాట ఏందో తెలుసు, రైతు దేనికోసం ఎదురు చూస్తుండో నాకు స్పష్టత ఉంది. నేను ఏదైనా మాట్లాడితే ఆసమాసిగా మాట్లాడాను. నేను చాలా అంచనా వేసుకొని దాన్ని నేను ఫీల్ అయితేనే నేను మాట్లాడతా.